కృష్ణానదిలో వెన్నెల్లో విహారం అద్భుతం. ఆ అనుభవం రాత్రి పగలన తేడా లేకుండా బోట్ హౌస్లో ఉంటూ జలవిహారం చేసే సౌలభ్యం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన ఫ్లోటింగ్ హోమ్ బోట్స్పై టీవీ9 స్పెషల్ రిపోర్ట్. కేరళం తలపించేలా ఏపీలో నీటిలో తేలియాడే బోట్ హౌజులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే బోట్ హౌజులు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర 2 ఫ్లోటింగ్ హోమ్ బోట్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర వీటిని ప్రారంభించారు. ఆహ్లాదం కోసం వారాంతంలో ఫ్యామిలీతో జలవిహారం చెయ్యాలి అనుకునే వారికి కృష్ణా జలాల్లో ఈ ఫ్లోటింగ్ బోట్లలో ఉండి విహారం చేయొచ్చు. కృష్ణానది అందాలను ఆస్వాదించొచ్చు. ఫ్లోటింగ్ హోమ్స్ లో జలవిహారం చెయ్యాలి అనుకునేవారు ఇక కేరళ రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. విజయవాడకు చేరుకుంటే చాలు ఈ ఫ్లోటింగ్ హోముల్లో నీటిపై విహారయాత్ర చేసి అద్భుత అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఇళ్లలో ఉండే అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త టూరిజం ప్రాజెక్ట్ ఇది. ఇంటిని మరిపించేలా ఫ్లోటింగ్ హోమ్స్ లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటిని 2 రకాలుగా తయారు చేశారు. ఫ్లోట్ ప్యాడ్, ఫ్లోట్ క్యాప్సిల్ హోమ్స్ గా ఏర్పాటు చేశారు. ఈ 2 కూడా సింగిల్ బెడ్రూమ్లతో కూడిన లగ్జరీ సౌకర్యాలతో అలరారుతూ ఉంటాయి. హాలు, ఏసీ, టీవీ, కుర్చీలు, వెస్టర్న్ టాయిలెట్, బాత్రూంలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. కోరుకున్న ఆహారాన్ని క్షణాల్లో అందించే వెసులుబాటు కల్పించారు. వీటిల్లో 5 నుంచి 8 మంది వ్యక్తులు విహరించేందుకు వెసులుబాటును కల్పించారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జల విహారం చేయాలంటే కేరళ, గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం హోమ్ బోట్లో ఉన్నాం. పూర్తి సౌకర్యాలతో ఈ హోమ్ బోట్లను తీసుకొచ్చింది. ఈ హోమ్ బోట్లో చూసుకుంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా పూర్తిగా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ హోమ్ బోట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో టీవీ ఉంటుంది. పూర్తిగా టీవీతో పాటు ఇటు ఏసీ కూడా అందుబాటులో ఉంటుంది. ఏసీ కానీ, తర్వాత ఫ్యాన్ కానీ, ఆ తర్వాత బెడ్ కానీ పూర్తిగా అందుబాటులో ఉంటుంది. పూర్తిగా హోమ్ బోట్ చూసుకుంటే మాత్రం సింపుల్ గ్రూప్తో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైప్ అయ్యి 2 హోమ్ బోట్లను తయారు చేశారు. అదేవిధంగా ఇటు ల్యాండ్ నైట్ అంటే పూర్తిగా నైట్ డిన్నర్ చేసే విధంగా ఒక సపరేట్గా ఒక బోట్ను కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. హోమ్ బోట్లో చూసుకున్న మాత్రం పూర్తిగా ఒక టాయిలెట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇంట్లో ఏ విధంగా ఒక బెడ్రూమ్లో ఏ విధంగా ఉంటాయో అన్నీ అదేవిధంగా ఒక ట్యాప్ కానీ, టాయిలెట్ కానీ, గ్లేజర్ కానీ, అదేవిధంగా ఏసీ కానీ మొత్తం కూడా పూర్తిగా ఒక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విధంగా తయారు చేశారు. అంటే గతంలో హోమ్ బోట్లు కావాలంటే మాత్రం ఇటు కేరళ నుంచి తెప్పించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ హోమ్ బోట్లను తయారు చేసేవారు. హోమ్ బోట్ తయారు చేయాలంటే కేరళ వాళ్ళకి దాదాపు 9 నెలల సమయం పడుతుందని, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ వర్కర్లు మాత్రం దాదాపు 3 నుంచి 4 నెలల్లోనే ఈ హోమ్ బోట్లను సిద్ధం చేశారని కూడా ఇక్కడ నిర్వాహకులు అంటున్నారు. అదేవిధంగా సింపుల్ గ్రూప్ సంస్థ ఆంధ్రప్రదేశ్తో టైఅప్ అయ్యి 3 హోమ్ బోట్లను కూడా రేపు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక రాత్రి అంటే దాదాపు 24 అవర్స్కి ఒక ఫ్యామిలీ మాత్రం ఈ హోమ్ బోట్లో గడపాలంటే దాదాపు 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తారంటూ. అదేవిధంగా ఈ నైట్ డిన్నర్ చేయడానికి మాత్రం ఇటు డిన్నర్ బోట్ కూడా ఉంది. ఆ డిన్నర్ బోట్కి దాదాపు 2,500 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ హోమ్ బోట్లో చూసుకున్న మాత్రం ఒక డైవర్తో పాటు ఒక హెల్పర్ కూడా ఉంటారు. అదేవిధంగా పూర్తిగా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి సేఫ్టీగా ఈ హోమ్ బోట్లను తయారు చేశామని ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు కేరళ, గోవా లాంటి ప్రదేశాలకు వెళ్లకుండానే నీళ్లలోనే జల విహారం చేసే విధంగా, అంటే మన కృష్ణానదిలోనే జల విహారం చేసే విధంగా పూర్తిగా ఈ హోమ్ బోట్లను తయారు చేశారు. ఈ ఫ్లోటింగ్ హోమ్లు ఏపీకే ప్రత్యేకతను తేనున్నాయి. వీటిని ఏపీలోనే తయారు చేశారు. 24 గంటలు నీటిపై విహారం చేస్తూ పార్టీలు జరుపుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పూర్తి ప్రైవసీతో కూడిన లగ్జరీ ఫ్లోటింగ్ హోమ్స్ కొత్త జంటలతో సహా కుటుంబాలకు థ్రిల్ ఇస్తాయంటున్నారు నిర్వాహకులు. 2 హోమ్ బోట్లు, ఒక క్యాండిల్ నైట్ డిన్నర్ బోట్ ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు నిర్వాహకులు. మేము మొత్తం రెడీ చేస్తాం సార్. యాక్చువల్గా మేము డ్రైవర్ని. ఈ డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా NIWS నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ నుంచి లైసెన్స్లు అవన్నీ ఉంటాయి. అందరూ సర్టిఫికేట్ డ్రైవర్లు ఉంటారు. ఒక్కొక్క బోట్కి వచ్చి మనకు ఒక డ్రైవరు, ఒక హెల్పర్ ఉంటారు. తర్వాత క్రూ మొత్తం లోపల ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ వరకు ఉంటారు సార్ అక్కడ. సేమ్ ఈ బోట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. 2 హౌస్ బోట్లు ఇవి మనం తయారు చేసింది. 2 నెలల్లో రెడీ చేసాం బోట్లని. ఈ బోట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా యుఎస్ టెక్నాలజీనే. సార్ యుఎస్లో ఉంటారు, గుమ్మడి పాపారావు సార్, ఆయన మా CEO సారు. మొత్తం 2 నెలల్లో రెడీ చేసాం ఈ బోట్లని. ఇది వచ్చి మాకు పేటెంట్స్ కూడా ఉన్నాయండి ఈ బోట్లకు వచ్చి. ఈ మోడల్ స్ట్రక్చర్లకు కానీ, ఈ మోడల్కి కానీ కింద పాండూన్స్ ఉన్నాయి కదా, ఈ పాండూన్స్ కూడా అన్నీ మొత్తం మేడ్ ఇన్ ఏపీనే. నైటు
దీంట్లో ఉండే వాళ్ళకి సేఫ్టీ అంటే సార్ ఖచ్చితంగా ఒక డ్రైవర్ ఒక హెల్పర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. మేము నైట్ టైం అయితే కంపల్సరీ బోట్స్ అన్ని జెట్టీకి పార్కింగ్ చేసి ఉంటారు. జెట్టీ మీద మేము ఉంటాం, కస్టమర్స్ అందరూ వాళ్ళు బోట్లో ఉంటారు. తర్వాత మనం ఏంటంటే సేఫ్టీ పర్పస్ కంపల్సరీ వాళ్ళని మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. మనకు సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ సీసీ కెమెరాలు యాక్సెసిబిలిటీ మా ఆఫీసు తర్వాత ఏపీ టూరిజం దగ్గర ఉంటుంది. మొత్తం మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. నైట్ టైం అయితే బోట్లు అయితే మనం పక్కకి తీసుకెళ్ళేదేమి ఉండదు. డే టైంలో అయితే మనకి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా మొత్తం మన కృష్ణానదిలో బ్యారేజ్ సైడ్ యాక్చువల్గా ఈ బోట్లన్నీ మనకి భవానీ ఐలాండ్లో ఉంటాయి. వీటిని మనకు బ్యారేజ్ వ్యూ మొత్తం అట్లా తిప్పుతూ ఉంటాం అన్నమాట పగల డే టైంలో. ఈ తరహా ఫ్లోటింగ్ హోమ్ బోట్స్ రాజమండ్రి, నెల్లూరు, కడప సహా మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. వీటిలో విహారానికి వసూలు చేస్తున్న ఛార్జీల విషయానికొస్తే 24 గంటలకు ఒక్కో ఫ్లోటింగ్ హోమ్ కు 6,000 నుంచి 8,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక వీటి భద్రత విషయానికొస్తే ప్రతి ఫ్లోటింగ్ బోట్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఒక్కో బోట్లో డ్రైవర్, ఒక హెల్పర్ ఉంటారు. ఇతర భద్రతా పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. మరింకెందుకు ఆలస్యం? ఈ సంక్రాంతికి ఫ్లోటింగ్ హోమ్స్ లో బసకు మీరు సిద్ధం కండి. హోమ్ బోట్ను మాత్రం పూర్తిగా మేడ్ ఇన్ హౌస్ టైప్, మేడ్ ఇన్ ఏపీ హోమ్ బోట్ను మాత్రం ఇక్కడ నిర్వాహకులు తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో శ్రీధర్, TV9 విజయవాడ.